ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ సోషల్ వర్క్ చేయాలి అనే థాట్? ఎవరైనా వచ్చినప్పుడు మీ దగ్గరికి టీచ్ ఫర్ కానీ ఇలా చాలా చేస్తూ ఉంటారు. అసలు ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది థాట్ చేయాలనేది? Thank you for acknowledging that. I don't use every platform to talk about it. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నాన్నే. మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు డాడీ మోదుగులపాలెం ఊరు, నెల్లూరు కానీ నాయుడుపేట కానీ దగ్గరే 3.5 అవర్స్లో వచ్చేసేవాళ్ళు. సో మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక పూట 2 పూటలకు వచ్చేవాళ్ళు కాదు, 2 నెలలు 3 నెలలు వచ్చి ఉండేటోళ్ళు. అండ్ దీస్ ఆర్ చుట్టాలు కాదు వీళ్ళు, ఫ్రెండ్స్ కాదు వీళ్ళు, ఊర్ల నుంచి ఆ టైంలో అదే ఊరు అనేసరికి మేము ఇంకో ఊరికి వెళ్తే వచ్చి ఉండిపోయేవాళ్ళు 2-3 నెలలు. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మా నాన్నకి ఏమేమి అడిగేటోళ్ళు, మా ఊర్లో అది చేయాలనుకున్నాను, నా ఇంటి ముందు ఇది కట్టాలనుకున్నాను, నా ఇంట్లోపల అది పెట్టుకోవాలనుకున్నాను. అండ్ ద వే దే వుడ్ వర్డ్ ఇట్, ఒక ఫ్రిడ్జ్ కావాలని, టీవీ కావాలని, బైక్ కావాలని, ఇల్లు కావాలని. సో నాకు అర్థమయ్యేది కాదు. మన ఊరికి పోతే అబ్బాయా ఎవ్వరికి తెలియకూడదు, నా దగ్గరే ఉందన్నలా, వస్తానే మన బాగా అనిపించాలా అంటే ఏం అనిపించాలా డైరెక్ట్గా అడిగేవాళ్ళు కాదు. బట్ ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా, ఫర్గెట్ అబౌట్ మా నాన్న మా కజిన్స్కి మా ఫ్యామిలీస్కి ఎంత చేశారో అది పక్కన పెట్టు. బికాజ్ ఈ రోజుకి ఆ ఒక్క మనిషి, ఆయనకి తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు గుంపుగా వచ్చి దే డిడ్ంట్ సక్సీడ్, ఆయన ఒక్కరే వచ్చి, ఆయనే కాకుండా ఆయన చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నింటినీ కూడా బాగు చేశారు. ఆయన ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు. ఈ రోజుటి వరకు విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రీడ్. ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఇప్పుడున్న స్కూల్స్లో రెవెన్యూ షేరింగ్లో ఎన్ని సీట్లు పెట్టచ్చు, ఎంత స్పేస్ ఉంది, ఎన్ని చైర్లు పెట్టచ్చు, ఒక స్కూల్లో కాలేజ్లో ఎంత ఎత్తు లేపచ్చు, ఒక గ్రౌండ్ లేకుండా చేస్తారు. ఈ రోజుకి మీరు స్కూల్కి వెళ్తే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంత ఇంపార్టెన్స్ స్పోర్ట్స్కి ఇస్తుంటాం. సో వెన్ యూ సీ ఆల్ దిస్, నో, ఐ థింక్ ఎవరు చెప్పక్కర్లేదు నీకు, యూ ఆటోమేటిక్లీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. నాకు చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ దిస్ సిండ్రోమ్, నాకే ఎందుకు ఉంది, వాళ్ళకి నా దగ్గర ఉన్నది ఎందుకు లేదు అని. సో మమ్మీ పర్స్లో దొంగతనం చేసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసేదాన్ని చాలామందికి. నాకు అది తప్పు అని తెలిసేది కాదు, నా దగ్గర ఉన్నది నేను ఇస్తున్నాను, రైట్. మమ్మీకి తెలిస్తే నాకు డబ్బులు పడతాయని తప్పని కాదు. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ మనకి, అండ్ దెన్ మోర్ సోషల్ వర్క్ ఐ డిడ్. స్కూల్లో తీసుకున్న, కాలేజ్లో తీసుకున్న, స్లమ్స్కి వెళ్ళి పనిచేసేటప్పుడు, వాళ్ళు అన్నం పెట్టుకొని ఈగలు వాళ్తున్న అన్నం తినేటప్పుడు, వాళ్ళు అక్కడే బాత్రూమ్కి వెళ్ళి అక్కడే పడుకునేటప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, మనమేనా ఈ ప్రపంచమేనా అని. సో వెన్ ఐ థింక్ ఇన్ మై 10th స్టాండర్డ్ ఐ డిసైడెడ్, నా వల్ల ఏదైతే ఈరోజు నేను ఏం చేయగలుగుతాను ఎవరికైనా సరే. సో ఎవ్రీ సింగిల్ డే ఐ డూ సంథింగ్. అండ్ ఇలా పేపర్లో వచ్చేది ఇవన్నీ, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మనకు అన్నీ పనిచేసేటప్పుడు మన మైండ్, మన చేతులు, మన కాళ్ళు, ఇట్ ఈస్ యువర్ ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఒకరికి దాహం అయితే మంచినీళ్ళైనా పోయాలి, దట్ ఈస్ బేసిక్ హ్యూమన్ కర్టసీ. ఇంకా దాన్ని మించి మీరు ఏం చేయగలిగితే అది దేవుడి బ్లెస్సింగ్. But I think you have to pay it forward for everything that you have in your life. రష్మి గారు, అంటే ఇక్కడ అండి,